హైదరాబాద్ అండి మాది. అప్పటికి ఇప్పటికి లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు శ్రీవారి లడ్డుకి పూర్వ వైభవం వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. పాత వైభవం వచ్చింది ఇప్పుడు శ్రీవారికి. చాలా చాలా బాగుంది. గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా నడుస్తుంది ఇక్కడ. లడ్డు మాత్రము సూపర్. శ్రీవారికి పూర్వ వైభవం వచ్చిందంటారా? పూర్వ వైభవం వచ్చేసి ఒకప్పుడు 6 months బ్యాక్ వచ్చాను. చాలా ఇబ్బంది ఉండే. క్రౌడ్ గానీ ఆ వెయిటింగ్ గానీ చాలా ఇబ్బంది అయ్యి సంవత్సరానికి ఒక్కసారి పోతే బాగుండే అనే థాట్ కి వచ్చామన్నమాట. బట్ ఇప్పుడు ప్రతి 2 నెలలకు గానీ 3 నెలలకు గానీ అయ్యవారి దర్శనానికి రావచ్చు. పూర్వ వైభవం వచ్చింది ఇప్పుడైతే. మొత్తానికి ఇప్పుడు లడ్డూలో గతానికి ఇప్పుడు తేడా ఏం గమనించారు మీరు? ఒకప్పుడు డ్రై ఉండేది, మొత్తం కొంచెం బ్లాకిష్ ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా తేటగా గీ తోటి చాలా బాగుంది. నెయ్యి సూపర్ సూపర్ సూపర్. ఫుడ్ కూడా లాస్ట్ 4 months బ్యాక్ బాగలేదు. బట్ ఇప్పుడు వచ్చినాము. నిన్న నైట్ తిన్నాను, మధ్యాహ్నం కూడా తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. రైస్ గానీ కూడా అంతకుముందు రైస్ కొంచెం బాగుండకపోయేది. ప్రెసెంట్ నిన్న ఇవాళ మధ్యాహ్నం కూడా తిన్నాను. చాలా బాగుంది. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రైస్ అన్న సత్రంలో కూడా చాలా బాగుంది. చాలా బాగున్నాయి. సదుపాయాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఇదే ముందుగా ఏమంటారు ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. శ్రీవారి దర్శనానికి కొన్ని తండాలుగా వస్తారు. లడ్డు ఎలా ఉంది? చాలా బాగుంది. గతానికి ఇప్పటికి తేడా ఏమన్నా లడ్డులో ఉంది. పోయినసారి అస్సలు బాగాలేదు. అన్ని స్పటికలు అది అంతా ఉంది బాగాలేదు. ఈసారి చాలా బాగుంది. స్పటికలు తక్కువగా ఉన్నాయి. యాలుక్కాయ ఉంది, బాగా స్మెల్ వస్తుంది, బాగుంది. నెయ్యి కూడా మంచి వాసన. నెయ్యి చాలా మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఏదో చూసుకుంటే శ్రీవారి ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బంది పడ్డారు? సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగుంది. చాలా బాగుంది. మాకు ఇక్కడ బాగుంది. కమ్మని వాసన వస్తుంది. బాగుంది. గతంలో లేదా? లేదు, పెంకు కట్టినట్టు ఉంది. ఏం తేడా? యాలక్కాయ టేస్ట్, నెయ్యి అంత బాగుంది. ఇప్పుడు లడ్డు బాగుంది. నాకు సదుపాయాలన్నీ బాగుంది. లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, బాగుంది. ప్యూర్లీ నెయ్యితో చేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది. ప్యూర్ లడ్డు. అకామిడేషన్స్, దర్శనాలు అన్ని బాగానే ఉన్నాయి. అన్ని చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ప్రొద్దుటూరు కడప. లడ్డు ఇప్పుడు ఎలా ఉందమ్మా? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది? బాగుంది, ఇప్పుడే బాగుంది. అప్పుడు స్మెల్ బాగాలేదు, ఇప్పుడే బాగుంది. అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్డులో? నాణ్యత, నెయ్యి బాగా టేస్ట్ గా ఉంది. అప్పుడు ముగ్గు వాసన వస్తుంది. అన్న ప్రసాదం అంతా క్వాలిటీగానే ఉంది. ఇప్పుడు మరి సదుపాయాలు అంతా బాగా చూసుకున్నారు. ఇబ్బందులు పడ్డారు మీరు? ఏం లేదు సార్, బాగా జరిగింది. బాగా జరిగింది. శ్రీవారి భక్తురాలుగా లడ్డు గురించి మీరు ఏం చూస్తారు? ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ లడ్డు పుణ్యం రాదు. స్వామివారి దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేసినారు. అన్ని బాగుంటుంది. అన్ని బాగా చేస్తారు. అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేసినారో అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయి పుట్టింది. వాళ్ళు హిందూ అయి పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు. వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా ఉన్నారు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు. మాకు ఎంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టిండి. అది ప్యూర్ గీ. అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి. ఆ దుడ్లో ప్యూర్ గీలోనే చేయొచ్చు కదా. ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? 10 రూపాయల హెచ్చు తక్కువ చూడరాదు అట్లన్నీ లేదా? సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే? క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు. బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అది ఏమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు అదే దానికే వాళ్ళు ಯಾವ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు.